కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రోజు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి, రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి ఇంకో 4 ఏళ్ళు అయితే. ఈ లోపు మేము కూడా ఓ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాలు చేస్తాం తప్ప తప్పులు చేసి ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారైనా మా మంత్రులైనా కాంగ్రెస్ పార్టీ అయినా తెచ్చిన తెలంగాణ తర్వాత 10 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాం. మీ నమ్మకం, ప్రజల నమ్మకంతో వచ్చినాం. మాకెవరు పెట్టిన భిక్ష కాదు, ఇది ప్రజలు పెట్టిన భిక్ష. ప్రజలు ఎందుకు పెట్టిర్రు? నమ్మకంతో. మమ్మల్ని మా కష్టాలను తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామన్న ఉద్దేశంతో కదా తీసుకొచ్చి ఇచ్చింది మాకు ఈ అధికారం. ఈ అధికారాన్ని మేము దుర్వినియోగం ఎందుకు చేస్తాము? వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా రోజు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ సోషల్ మీడియా యూట్యూబ్లు చూస్తే ఇవి కేవలం వీళ్ళు సంపాదించిన దొంగతనంలోకి వెళ్ళి ఇంత పర్సెంటేజ్ దీని మీదే పెడుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నా వాళ్ళకు, దయచేసి మేం తప్పులు చేస్తే మమ్మల్ని మా మీద ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు అధికారం ఉంది. ప్రజలు మమ్మల్ని రేపు పొద్దున అనలైజ్ చేస్తారు. మేము ఎంతవరకు మంచి పాలన అందించినాం, ఎంతవరకు పాలనలో వైఫల్యాలు ఉన్నాయి, ఎంతవరకు పాలనను కుటుంబ పాలన మాదిరిగా నడిపినామని. కుటుంబ పాలన విషయానికి వస్తే ఇక కుటుంబ పాలన భారతదేశంలో అంతకుముందు ఏదైనా కుటుంబంలలో ఏదైనా స్టేట్లలో వాళ్ళ లీడర్లు ఉండొచ్చు, ఎన్సీపీకి లేకపోతే డిఎంకేకి వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలలో. ఇక్కడ జరిగినంత అంత మిస్యూజ్ కుటుంబ పాలన ఇంకెక్కడ జరగలేదనేది కూడా మీరు తెలంగాణ ప్రజలు చూసారు. ఎందుకంటే వీలైనంత మటుకు అందరికీ పొలిటికల్ అకామిడేషన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్సభ అన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే. ముఖ్యమంత్రి కాంచి మొదలు పెడితే మంత్రుల కాంచి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే. మేము ఏ రోజు కూడా మీరు చూసినట్టయితే 10 ఏళ్లలో ఇంత దారుణమైన ప్రచారం చేయలేము. మేము వాళ్ళు పనిచేస్తుంటే మేము అప్పుడప్పుడు కన్స్ట్రక్టివ్గా ఇక్కడన్నా తప్పిదాలు జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రజల మధ్యనకు వచ్చినా కానీ ప్రతిరోజు ఏదో ఒకదాన్ని పట్టుకోవాలి, ఏదో ఒకదాన్ని పట్టుకొని దాన్ని సోషల్ మీడియానో వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారానో దాన్ని తప్పుడు ప్రచారం చేయాలన్న ఆలోచన కేవలం వీళ్ళనే చూస్తున్నా. తెలంగాణ ప్రజలకు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నా మీడియా ద్వారా. రేవంత్ రెడ్డి గారు ఇటు అమెరికా పోయినా, సౌత్ కొరియా పోయినా, గతంలో జెనీవా పోయినా, ఇక్కడ సెక్రటేరియట్లో కూర్చొని పనిచేసినా మీ మంచి కోసం, మీ బాగు కోసం, తెలంగాణని ఏం చేస్తే 10 ఏళ్లలో మనం చేసుకోలేని పనులను మనం ముందుకు ఎట్లా తీసుకుపోతాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లియాలన్న ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఈరోజు ఇంత ధైర్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్ని కూడా ఇచ్చింది. దాని మీద కూడా మీరు చెడు ప్రచారం. అరే మొదలు పెట్టినాము, ఖాళీలైనా కొద్దీ భర్తీ చేస్తామంటున్నాము, మెగా డిఎస్సి వేస్తామంటే మెగా డిఎస్సి కాదు, ఫస్ట్ ఇచ్చిన డిఎస్సి నుంచి నెక్స్ట్ మళ్ళీ మీ ముందే ట్రాన్స్పరెంట్గా ఎన్ని జాబులు క్రియేట్ అయ్యి అన్ని జాబులు ఫిల్అప్ చేసుకుంటూ పోతామని చెప్తున్నాము. మీరు ఏం చేయను, 5 ఏళ్ల నుంచి ఏం చేయని వాళ్ళు మేము 5 నెలలు ఏదో చేస్తుంటే ఈ తప్పుడు ప్రచారం ఏంది? అమెరికా పర్యటన మొదలు పెడితే, రాష్ట్రంలో ఉన్న ఖాళీల భర్తీల కాంచి మొదలు పెడితే, కరెంటు పర్చేజర్ల కాంచి మొదలు పెడితే ప్రతిదీ ఎక్కడో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి, దాన్ని భూతద్దంలో పెట్టి ఒక 100 మంది పెయిడ్ ఆర్టిస్టులను దొరికించుకుర్రు ఈ మధ్య. అంటే దేనికి? ఎవరు? సోషల్ మీడియాలో ఓ టీముని తయారు చేసిర్రు. ఏదన్నా మీరు పెట్టుర్రు, మీకు ఏదో ప్యాకేజ్ ఇచ్చినట్టు. వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఒకటే పని, ఏమని ఏదన్నా పెట్టాలి. నిన్న నాకు నవ్వు వస్తుంది. ఒకటి నాకు మీకు చూపిస్తా. దీంట్లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టిండి. ఇది నేను అమెరికా పర్యటనలో కూడా లేను, నేను అమెరికాలో లేను, నేను పార్లమెంట్లో ఉన్నా. ఎంపీ గారు మీరే కదా ఆ పక్కన కూర్చుర్రు, ఆ బినామీ కంపెనీ వాళ్ళ పక్కన ఎక్కడో కూర్చుర్రు అని చెప్పి ఈ ప్రచారం. నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు చూపిస్తున్నా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తి అమెరికా పోయిందా, పార్లమెంట్ పోయిందో సామాన్యునికి తెలియదు. సరే మీ మీడియా వాళ్ళకి తెలిసి ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకు, లీడర్లకు తెలిసి ఉంటుంది నేను పార్లమెంట్లో ఉన్నాను. కానీ నేనేదో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మా పెట్టుబడులు మేము పెట్టుబడులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నా ఇవి వాస్తవంగా దీంట్లో ఏం తప్పిదాలు జరుగుతలేవు, ఇవన్నీ కూడా నామినల్గా ఫస్ట్ డిస్కషన్ పార్ట్లో ఉన్నాయి. ఏ పెట్టుబడి సంస్థలకు కూడా దారదత్తాలు చేసింది లేదు, ఇంకా భూములు ఏ పెట్టుబడి సంస్థలకు కూడా మనం ఏం ఫ్రీగా ఇచ్చింది లేదు. ఏమి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడతారని ముందుకు వస్తారో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నామని చెప్పినాం. దాంట్లో భాగంగా కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎవరైనా, కేటీఆర్ గారి బామ్మర్దైనా, కవిత గారి
భర్త అయినా కవిత గారు చుట్టాలైనా ఎవరైనా కానీ తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే మేము రాజకీయంగా చూడం. తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం పెడుతున్నట్టు తెలంగాణలో నిరుద్యోగాల్ని నిర్మూలించడానికి పెట్టుబడి అని చూస్తామే తప్ప ఇది ఎవరు పెట్టుబడి అని చూడం. ఏ బిజినెస్ అన్న ఇల్లీగల్ బిజినెసో డ్రగ్స్ బిజినెసో ఇంకేదన్నా వ్యాపారం గంజాయి వ్యాపారం చేసుకుంటామంటే పర్మిషన్లు ఇవ్వం. కానీ మిగతా ఏ వ్యాపారం లిక్కర్ కూడా లీగల్గా చేస్తే ఏం కాదు, ఇల్లీగల్ లిక్కర్ చేస్తేనే ప్రాబ్లం. లిక్కర్ ఎవరేం చేయొచ్చు, లిక్కర్ కంపెనీ పెట్టి ఇప్పుడు లిక్కర్ ఎక్సర్సైజ్ ద్వారా మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. యాజ్ పర్ ద నామ్స్ ఏదైనా చేయొచ్చు, యాజ్ పర్ ద నామ్స్ చేయకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఏదో విధంగా రోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. ఈ తప్పుడు ప్రచారాలను కూడా నేను ఎగ్జాంపుల్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే ఈ తప్పుడు ప్రచారాలను కూడా ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ప్లాట్ఫామ్. వాస్తవాల కంటే ఎక్కువ అవాస్తవాలను వాస్తవాల కింద చూపిస్తారనే ఉద్దేశంతో మీకు ఇది చూపించిన నేను. ఎందుకంటే వాస్తవాలు ఏంది అనేది కూడా అప్పుడప్పుడు మర్చిపోతాం. మనం అప్పుడప్పుడు పొద్దున్న లేచేదాన్ని చదువుతుంటే ఈ సోషల్ మీడియా యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీలు ఇవి కొత్తగా తయారైనాయి, ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు గాంధీ గారి చరిత్రను, నెహ్రూ గారి చరిత్రను కూడా తిరిగి రాస్తున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళకి ఏ ప్రమేయం లేదు స్వతంత్రంలో అనే దాన్ని కూడా చెప్పగలుగుతుర్రు. దాన్ని చదివి మనం అప్పుడప్పుడు మనోళ్ళు కొంత యంగ్స్టర్స్ అంటే ఈ 18 years ఈ 25 years బిలో ఉన్న యువకులకు హిస్టరీ కొద్దిగా తెలియని హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇదే కొత్త హిస్టరీ అనుకునే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దీన్ని మనం పదే పదే అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు నేను, ఎందుకంటే నిన్న ఆల్రెడీ అమెరికా పర్యటన అయింది, మొన్ననే నేను ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్. ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే సోషల్ మీడియా ద్వారా పదే పదే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలంటున్నా. ఏ తప్పిదం చేసినా ఎవరు వదిలిపెట్టరు. ఏ కంపెనీలైనా ఇప్పుడు మా సోదరుడు ఏదైనా కంపెనీలో డైరెక్టర్ ఉంటే గూగుల్లో కొడితే దొరకదా? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం వ్యాపారం చేస్తాడని గూగుల్లో కొడితే నా ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే తెలియదా? సో ఏ కంపెనీతోటి పెట్టుబడులు పెట్టించినా, ఏ కంపెనీలో ఎవరు డైరెక్టర్గా ఉన్నా, ఏ కంపెనీకి న్యాయంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఫేవర్ చేసినా ఏది ఆగదు. అది మాకు తెలుసు. మేమెందుకు చేస్తాం ఆ తప్పు? మేము వాంటెడ్లీ ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే కంపెనీల పేరు పెట్టి ఎందుకు చేస్తాం? ఏదైనా ఉంటే అటువంటి ఆలోచన, పిచ్చి ఆలోచన ఉంటే ఉండదు కదా. మనం ఏమైనా పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోతున్నప్పుడు వాళ్ళు ఏదో విధంగా తప్పును దొరికించుకొని దీన్ని తెలంగాణ ప్రజల ముందు తప్పుగా చూపించి మా యొక్క ప్రయత్నాన్నే, ఈ ప్రయత్నంలోనే వైఫల్యం ఉంది వీళ్ళు అనేది చూపించి మమ్మల్ని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా అండ తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మింది వాళ్ళు. ఇవాళ కూడా వాళ్ళ నమ్మకం మా మీద అవసరం ఉంది, మా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద. మీ నమ్మకం పెట్టండి. మీరు ఇచ్చిన 5 ఏళ్ల గడువులో మేము మా పాలనలో కానీ మీ భవిష్యత్ మీద కానీ, మీకున్నటువంటి సమస్యల మీద కానీ, నిరుద్యోగం మీద కానీ, రైతులకున్న సమస్యల మీద కానీ వీటన్నిటికీ 5 ఏళ్ల పరిష్కార మార్గం వచ్చుడు గ్యారంటీ అని మేము ఇస్తున్నాం. అరే 8 నెలలు కాకముందే అన్ని గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు 10 ఏళ్లలో వీళ్ళు చేయండి, 8 నెలలలోనే మమ్మల్ని ప్రూవ్ చేయమని చెప్పి ఈరోజు ప్రతి సుంకిశాల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారు. కాళేశ్వరం అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేనా? 10 ఏళ్ళు మీరు కట్టింది మీరు, చేసింది మీరు, మేము వచ్చి చూసింది కూడా లేదు సరిగ్గా. పెట్టుబడులు పెట్టింది మీరు, కాంట్రాక్టర్లకు ఇచ్చింది మీరు, పనులు చేయించింది మీరు. మేము రాకముందే దానికి పిల్లర్లు కుంగిపోవడము, బుంగలు పట్టడం కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందే జరిగినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఏదో విధంగా ప్రజల మైండ్లో విషబీజాలు నాటే ప్రయత్నం ఏదైతే చేస్తుర్రో దాన్ని మానుకోవాలని తెలియజేస్తున్నా. నేను ఒక్కటే కోరుకుంటున్నా మొదటి నుంచి, ఇటు బీజేపీ వాళ్ళకైనా బీఆర్ఎస్ వాళ్ళకైనా, వాళ్ళు 8 మంది ఎంపీలు, మేము 8 మంది ఎంపీలు ఉన్నాం. నేను ఢిల్లీలో మొట్టమొదటిసారి పార్లమెంట్ సమావేశాల కంటే ముందు 31 అర్జీలు ఉన్నాయి మనకు సెంట్రల్ గవర్నమెంట్లో. విభజన హామీలకు సంబంధించినవి ఉన్నాయి, తర్వాత రావాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి. మనం అందరం కలిసి ప్రజలు గెలిపించుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయితే లేరు, మీరు మేమున్నాము, 16 మంది కలిసి మనం వీలైనంత వరకు బీజేపీ నాయకత్వాన్ని మీరు ప్రెజర్ పెట్టండి, మేము అపోజిషన్ నుంచి మేము ప్రెజర్ పెట్టి మన తెలంగాణకు తీసుకోవాల్సిన నిధులు తీసుకోవాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా మొట్టమొదటిసారి ప్రభుత్వం వచ్చిన ఇదే వేదిక మీదకి వెళ్ళి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండండి. అసెంబ్లీలో మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని ఎండగట్టండి. మంచి అపోజిషన్ ఉన్నప్పుడు, ఇవాళ వాళ్ళ అపోజిషన్ లేకపోవడం వల్లనే ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇవాళ అపోజిషనే కనుక కరెక్ట్గా వాళ్ళు బతకనిచ్చి ఉంటే, వాళ్ళు ఫిరాయింపులను వాళ్ళు ఆ రోజు ప్రోత్సహించకపోతే అసెంబ్లీ సక్రమంగా నడిచేది. గత 10 ఏళ్ళు ఇన్ని చీకటి జీవోలు వచ్చేటివి కావు, ప్రతి జీవో మీద చర్చ నడిచేది.
ప్రతి తప్పిదాన్ని మనం ఆ రోజు పట్టేవాళ్ళు, పట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చేవాళ్ళు ఏం చేయకనే ఈరోజు 10 ఏళ్ళ బీఆర్ఎస్ నియంత పాలన వల్లనే ఈరోజు అప్పుల పాలైంది రాష్ట్రము. మీరు మంచిగా ప్రజలు మీకు కూడా ఒక 38 సీట్లు ఇచ్చిర్రు, కాపాడుకోండి వాళ్ళను, వాళ్ళకు మర్యాద ఇవ్వండి. వాళ్ళకు మర్యాద ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం ఏందో తెలియకపోయా మీకు. మీ నియంత పోకడలు నచ్చక వాళ్ళు గోడలు దూకి గేట్లు దూకి పారిపోయి వస్తుండే పార్టీలకు వెళ్ళి. ముందు వాళ్ళని కాపాడుకునే ప్రక్రియ చేయమంటే వాళ్ళని కాపాడుకునే ప్రక్రియ చేయరు, ఏమైనా మాటలకే పరిమితమవుతుర్రు. దయచేసి నేను మరొకసారి చెప్తున్నా, మనమందరం ఇటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా తప్పుడు ప్రచారాలు మానుకొని కన్స్ట్రక్టివ్గా తెలంగాణ ప్రజలకు మనం ఏం చేస్తే బాగుంటుంది, మేమేం చేస్తే బాగుంటుందో కూడా మాకు కన్స్ట్రక్టివ్ లెవెల్ చెప్పండి. ఇట్లా తప్పుడు విధాలలో కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మంచి లైన్ ఆఫ్ యాక్షన్లోకి వచ్చి చెప్తే తెచ్చుకున్న తెలంగాణ, ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత కూడా తెచ్చుకున్న తెలంగాణలో మనం ఏం చేయాలనో మనకు తెలియకపోతే కష్టమవుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, అందుకే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. అవును, డెఫినెట్గా నేను ఒకటే డెఫినెట్గా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ సోషల్ మీడియా అనే దాని మీద రేపు పొద్దున ఇటువంటి అన్ని ప్రోత్సహించి వీళ్ళెవరో సోషల్ మీడియాలల్లో చిల్లర పైసలకు ఆశపడి ఇట్లాంటి చిల్లర పోస్టులు పెడితే రేపు కేసులు అయితే కాపాడే పరిస్థితి కూడా ఉండదు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే మేము వచ్చి 5 ఏళ్ళు కాలే చారి గారు, మేమేం తీసుకోండి, మేము వచ్చి 5 నెలలు అయింది. మేము ప్రజాపాలన మీద దృష్టి సాధిస్తున్నాము. ఎవరి మీద యాక్షన్లు తీసుకోవాలి, ఎవరు చేసే పనుల మీద మేమేదో మాకున్న పవర్ని యూజ్ చేసి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తలేం గత ప్రభుత్వాలు చేసినట్టు. కేవలం వాళ్ళకు ఆ వార్నింగ్లు ఇస్తున్నాం చేయకండి అని చెప్పి. చేసే రోజు ఒకవేళ ఇట్లనే అతిగా చేస్తే చేసేది జరుగుద్ది ఏదో రోజు. అడిగితే అప్పుడు మీరే అంటారు ఇదేంది అంటే వాక్చాతుర్యం లేదా, పెట్టేటోడు పెడతారు కదా, మళ్ళీ ఇదే రివర్స్ క్వశ్చన్ మళ్ళీ మీరే వేస్తారు మాకు. అంటే ప్రజలు చెప్పాల్సింది కూడా చెప్పనియరా? ప్రభుత్వాలు అనగదొక్కుతున్నాయి. సో నేనేమంటున్నా, పెట్టండి, మంచి మెసేజ్లు పెట్టండి, కన్స్ట్రక్టివ్ మెసేజ్లు పెట్టండి, పాలనను కరెక్షన్ చేసే విధంగా పెట్టండి తప్ప తప్పుడు పెట్టొద్దు అంటున్నా. యాక్షన్ తీసుకోవడమే చారి గారు 2 నిమిషాల పని. తప్పుడు ప్రచారము చేయొద్దని చెప్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా చేసలేరు వాళ్ళు, కానీ మేము ఏదైనా చేస్తే ప్రజాస్వామ్యం మధ్యన వస్తుంది మళ్ళీ మనకు. దాంట్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పోస్టులు తప్పుడు అని ప్రూవ్ చేసి మనం కేసులు కట్టొచ్చు. కానీ ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా, మేము కన్స్ట్రక్టివ్ లైన్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఆ పాలన మొదలు పెట్టలే. వాళ్ళకు ఉండే అలవాటు ఎవరెవరిని తీసుకుపోయి లోపల జర్నలిస్టులను